రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ సమయంలో ఉపవాస ప్రార్థనలో మనం ప్రభు సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించక మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, 40 దినములు ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట, అంటే యేసు ప్రభు వారి యొక్క 40 దినములు ఉపవాస ప్రార్థన 40 కోణములు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పటికే 40 కోణాల్లో ఎన్ని కోణాలు ధ్యానించబడ్డాయి అమ్మా? 30. ఇది 33వ కోణమా? ఓకే, అయితే 32 అయిపోయినాయి. సరే, 32 కోణాల్లో యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. యాక్చువల్లీ 40 వారాలు ధ్యానించబడతాయి అన్నాం. 40 కోణాలు ఇప్పుడు 32 కంప్లీట్ అయ్యి 33వ దాంట్లో ప్రవేశించాం. ఇంకెన్ని ఉండట్టు? ఇంకేడు ఉండట్టు. 33 అయిపోతే సరే, ఆ 7 కూడా ప్రభు సమయం ఇస్తే, మనకు ఆరోగ్యాలు ఇస్తే, మనకు జీవాన్ని ఇస్తే, ఆ 7 కూడా కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు మనం చూసేటటువంటి ఒక మాట ఇక్కడ ఏంటంటే, కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, క్షమించండి 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట మనం చదువుతూ వస్తున్నాం గత కొన్ని వారాల నుండి. ఏమని రాయబడుతూ వచ్చిందండి? అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉందని వానితో చెప్పాను. ఎవరితో చెబుతున్నాడు? సాతానుతో. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఇక యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థన గురించి కొన్ని కోణాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో ఇప్పుడు గత వారం కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏమని? ఎలా శోధిస్తాడు అని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎలా ధ్యానించాము? ఎలా శోధిస్తాడు. ఎలా శోధిస్తాడంటే ఈ లోక రాజ్యములతో శోధిస్తాడని గత వారం మనం చూస్తూ వచ్చాం. ఎలా శోధిస్తున్నాడు? రాజ్యములతో, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యములతో, అంటే ఏవైతే రాజ్యాలు ఉన్నాయో ఆ రాజ్యాలతో శోధిస్తాడని గత వారం మనం చూస్తూ వచ్చాం. ఈ వారం మనం చూసేటటువంటి మాట ఏంటంటే ప్రియులారా, మళ్ళీ ఎలా శోధిస్తాడు అని అంటే ఇంకొక వర్తమానంతో కంప్లీట్ అయిపోతాయి. క్లుప్తంగా 3 కోణాల్లో ధ్యానిస్తున్నాం. ఎలా శోధిస్తాడంటే, ఒకటి ఈ లోక రాజ్యంతో శోధిస్తున్నాడు. రెండోది ఎలా శోధిస్తాడంటే, ఈరోజు మనం చూస్తున్న రెండవ కోణం ఏంటంటే ఈ లోకముతో మనల్ని శోధిస్తాడు. ఎలా శోధిస్తాడండి? ఈ లోకముతో. కాబట్టి మనం చూసేటటువంటి ఒక మాట, ఈ లోకంతో మనల్ని శోధించేవాడుగా ఉంటాడు. ఈ లోకంతో మనల్ని సాతానుడు శోధించడానికి గల కారణములు, అసలు ఈ లోకం ఎలాంటిది అని మనం చూడక మునుపు గమనించండి. ఈ లోకంతో సాతానుడు మనం శోధించడానికి గల కారణములు, తర్వాత అసలు ఈ లోకం ఎలాంటిది, ఈ లోకం ఎలాంటిది అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. సమయంలో తండ్రి ఉపవాస ప్రార్థన ఆరంభ ప్రార్థనలు కానీ పాటలు పట్టాను కానీ మీకు కృపను ఇచ్చారు వందనాలు తండ్రి. మరి వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి. ఈ వాక్యం యొక్క నడిపింపులో పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు మాకు దయచేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంతా విస్తారమైన పరిశుద్ధాత్మ అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. మాకును ఉన్న బలహీనతలు మీరు తొలగించండి. వాక్య పిలుగులు మేము ఎలా ప్రార్థించాలో ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మాకును మీరు బయలుపరచండి. ఈ వాక్యానుసారంగా ప్రభావం మేము ఎట్లా సరి చేసుకోవాలో కూడా బయలుపరచండి. దేవా, దేని కొరకు ప్రార్థించాలో, ఎట్లు ప్రార్థించాలో, ఎలా మీ రాజ్యానికి రావటం కొరకై ఎట్లా సిద్ధపాటు కలిగి మేము ప్రార్థించాలో వాక్య పిలుగులో నాతో మాతో మీరు మాట్లాడండి తండ్రి. వాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచుకోండి తండ్రి. నేటి నుండి వర్షాలను కూడా మీరు ఆపండి. సండే రోజు రేపు మరి ప్రభు దినం కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. ఏ ఆటంకాలు, అభ్యంతరాలు, వంటకు కానీ పరిచర్యలో కానీ ప్రభా వర్షాన్ని బట్టి కానీ ఏ ఆటంకాలు జరగకుండా సాయం చేయండి. మీ కృప, మీ దేవెనలో మీ ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ పరిచర్య అంతా దీవించమని వచ్చింది ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి. మధ్య మార్గం వారి సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి వెళ్ళి జరగకుండా సాయం చేయమని ఈ పరిచర్య అంతా దీవించండి తండ్రి. ఈ రోజు ఉపవాస ప్రార్థనలు మేము ఎలా ప్రార్థించాలో, దేని కొరకు ప్రార్థించాలో, ఎందు నిమిత్తమే మేము ప్రార్థన చేసుకోవాలి, ఇక్కడికి వచ్చిన మేము ఎలా ప్రార్థన జీవితం కలిగి ఉండాలో వాక్య పిలుగులో నాతో మాతో మీరు మాట్లాడి అట్లు ప్రార్థించే వరకు మమ్మల్ని మీరు సిద్ధపరచమని మీకే సమస్తాన్ని అప్పగించుకుంటూ మీ యొక్క శిరసత్వంకి మేము లోబడుతూ ప్రభా మీరే మా పైన శిరస్సుగా ఉండారని నమ్ముతూ, మీరే మా పైన అధికారిగా ఉండారని నమ్ముతూ తండ్రి, శక్తి చేత బలము చేత కాకుండా ఈ వర్తమానం మీ ఆత్మ ద్వారా నడిపించి మహిమ పొందమని, బలహీనుని, అయోగ్యమైన వాడిని, నిష్ప్రయోజకమైన వాడిని దాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని బలహీనతలు క్షమించి ఈరోజు మీ పరిచయలు మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మాకును ప్రభువా గత సోమవారం రాత్రి ప్రయాణమై ఇక్కడ నుండి నర్సాపూర్ నుండి మరి ఆంధ్రాకి వెళ్ళి ప్రభావ మా సొంత గ్రామంకి వెళ్ళి కొంత పనులు చూసుకుని మరలా తిరిగి రావడానికి నిన్నటి దినం నాకు కృపనిచ్చారు వందనాలు. ఈ రోజు ఉపవాస ప్రార్థన దీవించండి. రేపు ప్రభు దినం కొరకు సిద్ధపరచమని, ఈ వర్తమానం ఎంతో దీవించమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట క్షమించండి 2వ వచనం చూస్తున్నాం. 40 దినములు యేసు ప్రభువు వారి యొక్క ఉపవాస ప్రార్థన 40 దినములు. దాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ వస్తున్నాం కదా. సాతానుడు అంటే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే సాతానుడు శోధిస్తాడు కాబట్టి మనల్ని వాని యొక్క శోధనలో మనం పడిపోకుండా ఉండటానికి మన నిమిత్తమే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. సాతానుడు అంటే దేని ద్వారా అంటే ఎలా శోధిస్తాడు, ఒక మాటలో చెప్పాలంటే ఎలా శోధిస్తాడు అన్నది మనం ఎట్లా చూస్తూ వచ్చాం, ఎలా శోధిస్తాడు అన్నది కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. తర్వాత కూడా మనం కొన్ని విషయాలు మనకు ధ్యానించుకుంటూ వచ్చాం. ఏంటది అది గుర్తుందా? మొదట్లో చూసాం 3 మాటలు, గుర్తులేదా? కాబట్టి ఎవరిని శోధిస్తారంటే లేఖనములో ఉన్నవారిని, లేఖనములో ఉన్నవారిని, లేఖనములో జీవించేవారిని, లేఖనము నెరవేర్చేవారిని. ఎలా శోధిస్తాడు, ఎవరిని శోధిస్తాడు అనేది అంతకుముందు 3 వారాలు. ఇప్పుడు ఎలా శోధిస్తాడంటే ఎలా శోధిస్తాడు? ఈ లోక రాజ్యములతో శోధిస్తున్నాడు. రెండోదిగా ఈ లోకంతో శోధిస్తున్నాడు. కాబట్టి ఇంతకుముందే చెప్తూ వచ్చా అంశం ఏంటి ఈరోజు? ఈ లోకము సాతాను ఈ లోకంలో లేదా ఈ లోకం ద్వారా సాతానుడు ఎలా శోధిస్తాడు మనల్ని అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే ఈ లోకం ఎలాంటిదని కూడా మనం చూడొచ్చు. దాంట్లో మొదటి కోణాన్ని ఇప్పుడు చూసినట్టయితే రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మొదటి మాట కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 20వ వచనం. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయం 20వ వచనం. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయం 20వ వచనం. లోకంలోనున్న చీకటి గల చోట్లు బలత్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాగా నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నాము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి కోణాన్ని చూస్తున్నాం, ఎలాంటి లోకముతో. కాబట్టి ఈ లోకంతో సాతాను మనం శోధించడానికి కారణములు కానీ, తర్వాత ఈ లోకం అసలు ఎలాంటిదంటే ఈ మొదటిగా ఈ లోకం చీకటిది. ఈ లోకంలో ఏముందండి? చీకటి కలిగినటువంటి లోకం. ఇక్కడ సాతానుని మనం శోధించడానికి గల కారణం, సాతానుని మనం శోధించడానికి గల మొదటి కారణం, ఈ లోకంతో ఎందుకు శోధిస్తున్నాడంటే ఈ లోకం అన్నది చీకటితో నింపబడింది. ఈ లోకము చీకటితో ఉంది కాబట్టి, ఈ లోకం యొక్క జీవితం చీకటితో ఉంది కాబట్టి ఈ లోకంతో చీకటి కలిగిన దానితో సాతానుడు మనం శోధిస్తున్నాడు. ఎప్పుడైతే మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో, యాత్రా జీవితంలో చీకటితో కలిగినటువంటి ఈ లోకంతో సాతానుడు మనం శోధిస్తున్నాడో వాని యొక్క శోధనలో మనం పడిపోకుండా ఉండటం కొరకే. అంటే మనం ఎక్కడ ఉండాలా? వాడు ఈ లోకంతో మనం ఎందుకు శోధిస్తున్నాడంటే పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకోవడానికి ఈ లోకంతో మనం శోధిస్తున్నాడు. అయితే ఈ లోకంతో మనం శోధిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? అసలు ఈ లోక రాజ్యాలతో ఎందుకు శోధిస్తున్నాడంటే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి. ఈ లోకంతో ఎందుకు శోధిస్తున్నాడంటే ఆ యొక్క పరలోక రాజ్యం కానీ పరలోకాన్ని మనం పోగొట్టుకోవడానికి ఈ లోకంతో మనం శోధిస్తున్నాడు. కానీ ఇక్కడ ఈ లోకం ఎలాంటిదంటే చీకటి కలిగిన లోకం. అంటే ఒక మానవుని యొక్క జీవితంలో చీకటితో మానవుడిని ఏం చేస్తున్నాడు? సాతానుడు శోధిస్తున్నాడు. అంటే ఈ రోజుల్లో చాలా మంది యొక్క జీవితాలు బయటికి భక్తి గలవారేయండి, బయటికి బాగా కనపడుతున్నప్పటికీ లోపల చీకటి జీవితం చాలా ఉంది చాలా మంది యొక్క క్రైస్తవ జీవితాల్లో. కారణం ఏంటి? అతని యొక్క జీవితం, ఎవరి యొక్క జీవితం? సాతాను యొక్క జీవితం, సాతాను యొక్క వైభోగం, సాతాను యొక్క ఆలోచనలన్నీ కూడా ఏంటంటే ఎవరైతే రక్షణ మారుమోసు బాప్తిసం పొంది ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఈ లోకంతో శోధిస్తూ వస్తాడు. మనం ఏం చేస్తామంటే అజ్ఞానం కదా, చాలాసార్లు అజ్ఞానంగా ఉంటాం కాబట్టి గబక్కనే వాడు శోధించి ఆ లోకంలో పడిపోతాం. ఎక్కడ పడిపోతాం? అజ్ఞానం కాబట్టే వాడు లోకంతో శోధిస్తుంటే ఆ లోకంలో పడిపోతాం. కానీ ఈ లోకం ఎలాంటిదంటే చీకటి కలిగిన లోకం. చీకటితో సాతానుడు శోధిస్తుంటే ఆ చీకటిలోనే మనం కూరుకుపోయి ఎంతో గొప్పదైన మన జీవితాన్ని మనం నష్టపరుచుకునే వారికి ఉంటాం. ఎంతో శ్రేష్టకరమైన, ఎంతో ఆశీర్వాదకరమైన మన క్రైస్తవ జీవితాన్ని మనం నష్టపరుచుకుంటున్నాం. ఇక్కడ మొదటి కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? మొదటి కోణం, ఈ లోకం ఎలాంటిది? చీకటి కలిగిన లోకం. ఈ లోకంలో ఎంతో చీకటి ఉంది. ఆ చీకటి ఏం చేస్తుందంటే రహస్యమైనది, ఎంతో దారుణమైన జీవితం కలిగింది ఈ లోకం. ఈ లోకంలో ఎంతో పాపం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఘోరమైన పాపంతో కూడింది ఈ లోకం, బహు భయంకరమైన పాపంతో కూడింది ఈ లోకం. ఈ చీకటి అన్నది ఎలాంటిదంటే పాపాన్ని సాదృశ్యం ఉంటూ వస్తుంది. కానీ ఈ లోకం అంటే పాపంతో కూడినటువంటిది, చీకటి అంటే పాపాన్ని సాదృశ్యంగా ఉంది. అలాంటి పాపంతో కూడిన ఈ లోకంతో సాతానుడు ఏం చేస్తున్నాడు? మనల్ని శోధిస్తాడు. అందుకే మనం ప్రతి ఆదివారం బల్ల దగ్గరికి వచ్చి ప్రభు నేను పాపంలో పడిపోయాను ప్రభు ఎందుకు ఒప్పుకుంటున్నాం? పని లేక ఒప్పుకుంటున్నామా? కాదు. సాతానుడు మనం శోధిస్తున్నాడు చీకటి జీవితం అంటే పాపంతో శోధిస్తున్నాడు. వాడు శోధించినటువంటి పాపపు జీవితంలో మనం పడిపోతున్నాం.
కాబట్టి ప్రతి ఆదివారం బల దగ్గరికి వచ్చి ప్రభా నేను మరలా పాపంలో పడిపోయిన ప్రభా అని సరి చేసుకోవడానికి గల కారణాలు అవే. కానీ యేసు ప్రభు ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడంటే ఇలా సాతానుడు పరలోక రాజ్యాన్ని కోల్పోయేటట్టు ఈ లోక రాజ్యంతో మనం శోధిస్తాడు కాబట్టి చీకటి కలిగిన లోకంతో శోధిస్తాడు కాబట్టి ఈ చీకటి కలిగిన లోకంలో మనం పడిపోయి దేవుని రాజ్యాన్ని కోల్పోకూడదని మన నిమిత్తమై యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేసి కలువరిశిలో ప్రాణం పెట్టిన వారుగా ప్రభువుని చూస్తూ వస్తాను. అట్లాంటి ప్రభువుగా ఒకటి మొదటి కోణం చీకటి కలిగినది ఈ లోకం. అలాంటిది చీకటి కలిగినటువంటి లోకంతో సాతానుడు మనల్ని శోధిస్తాడు. ఎలాంటి లోకంతో? చీకటి కలిగినటువంటి లోకంతో సాతానుడు శోధిస్తాడు. అయితే చీకటి కలిగినటువంటి లోకంతో సాతానుడు శోధిస్తుంటే మన జ్ఞానుల వలె ఉండాలి. ఎలా ఉండాలి? జ్ఞానుల వలె. సామెతల్లో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట? చెప్పమ్మ, పర్లేదు. సామెతల్లో ఒక మాట ఉంది. ఏంటంటే బుద్ధి లేని పడుచువాడు ఒకడని బైబిల్ రాయబడుతూ వచ్చింది. బుద్ధి లేని ఒక యవనుడు, ఇతని యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తాం. బుద్ధి లేనటువంటి ఒక యవనుడు ఉన్నాడు. ఎందుకు? అతను జ్ఞానం లేదు. జ్ఞానం లేదు కాబట్టి సంత వీధుల్లో ఉన్నటువంటి ఆ స్త్రీలతో సాంగత్యం కలిగి ఉంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటండి? ఆ వ్యక్తి యొక్క జీవితం, ఆ వ్యక్తి యొక్క అనుభవాన్ని చూస్తున్నట్టయితే ఆ వ్యక్తి యొక్క జీవితంలో జ్ఞానం లేనటువంటి వాడు ఉంటూ వస్తున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క ఆ జీవితంలో జ్ఞానం లేదు కాబట్టి ఏది మంచిదో ఏది చెడో కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే చూడండి, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం, జ్ఞానం లేని వారికి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒక నాకు కనపడెను. ఈడు ఎలాంటి వాడు? జ్ఞానం లేనటువంటి వాడు. ఈ జ్ఞానం లేని వాడు చేసే పనులని జ్ఞానం లేని పనులే చేస్తారు. జ్ఞానవంతులైన వారు, జ్ఞానవంతురాలైనటువంటి భార్య తన గృహంలో కట్టుకునిద్ది. గుణవంతురాలైన భార్య అది జ్ఞానంతో కూడింది కాబట్టి తన ఇంటిని కట్టుకుంటుంది. జ్ఞానం లేని పడుచువాడు ఏం చేస్తున్నాడు? పాపం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి? ఈ చీకటి లోకంతో సాతానుడు శోధిస్తున్నాడు. ఎందుకంటే మనం జ్ఞానం కోల్పోయిన వారు ఉంటున్నాం కాబట్టి. అయితే యేసు ప్రభువు మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడంటే, ఏదైతే పరలోకం నుండి మనకు అనుగ్రహించబడిన జ్ఞానం ఉందో, పేతురుతో అంటాడు కదా, నేను ఎవరిని అన్నప్పుడు ఫలానా అని పేతురు అన్నప్పుడు ఇది పరలోకం నుండి తండ్రి బయలుపరిస్తే తప్పగా ఎవరినో చెప్పలేడు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇది పరలోకం నుండి వచ్చిన జ్ఞానం. ఇది అదే కదా యాకోబు పత్రిక 1:5 వచనంలో ప్రభు అంటాడు కదా, మీలో జ్ఞానం కొదుకున్నవాడు దేవుణ్ణి అడగవలెను, అది సమృద్ధిగా అనుగ్రహించబడిన దేవుని దగ్గర నుంచి అంటాడు. అంటే ఇది పరలోకం నుండి వచ్చిన జ్ఞానం. అయితే ఈ జ్ఞానం లేనటువంటి వాడు సాతాను చేత ఈ లోకంలో, అంటే చీకటి కలిగిన ఈ లోకంతో సాతాను చేత శోధించబడి ఆ పాపంలో పడిపోతాడు. జ్ఞానవంతుడు ఓహో ఇది సాతాను శోధన కదని ఆ పాపంలో పడిపోకుండా ఏం చేస్తాడు? సాతాన్ని జయిస్తాడు. కానీ చాలా మంది క్రైస్తవ జీవితాలు రేపు పొద్దున్న చూడండి, బల దగ్గర చేయత్తామంటే సగానికి పైన ఎత్తేస్తారు అందరు చేతులు. ఎందుకు చేతులు ఎత్తున్నామంటే ఈ వారమంతా జ్ఞానం లేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం. ఈ వారమంతా జ్ఞానం లేని క్రైస్తవ జీవితం అంటే సాతాను చీకటితో కూడినటువంటి ఈ లోకంతో మనం శోధించినప్పుడు ఆ సాతాను యొక్క చీకటి లోకంలో వాని యొక్క శోధనలో మనం పడిపోతున్నాం. కాబట్టి బల దగ్గరికి వచ్చి ప్రభు నేను పడిపోయానని సరి చేసుకుంటున్నాం. కానీ వాస్తవానికి మనం అలా సాతాను చీకటి లోకంతో శోధించినప్పుడు వాని యొక్క చీకటి లోకం అంటే జ్ఞానం లేని వారుగా ఆ పాపం లోకంలో మనం పడిపోకూడదని మన నిమిత్తమై యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. కానీ మనం యేసు ప్రభు వారి వలె మన కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు వారి వలె మనం ఉపవాస ప్రార్థన చేస్తే మన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అప్పుడు మనకెంతో దేవుని నుండే ఉంటాయి. ఇది అన్నమాట మొదటిది. కాబట్టి మనం సాతాను చీకటి కలిగినటువంటి లోకంతో మనం శోధిస్తున్నప్పుడు జ్ఞానము లేని పడుచువాడు వలె మనం ఉండకూడదని, జ్ఞానం లేని వారి వలె మనం ఉండకూడదని మన నిమిత్తమై ఆ చీకటిని జయిస్తూ ఆ చీకటిలో మనం జీవించుకోకుండా ఈ లోకంలో జ్ఞానం కలిగిన వారికి మనం ఉండాలని మన నిమిత్తమై యేసు ప్రభువు వారు ఉపవాస ప్రార్థన చేసిన అనుభవాన్ని మొదటిగా చూస్తూ వస్తున్నాం. ఇక రెండో కోణాన్ని మనం చూద్దాం. రెండో అనుభవాన్ని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం 19:31 వచనం. ఆదికాండము 19వ అధ్యాయం 31వ వచనం. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చెప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. ఇక్కడ ఎవరి మాట అంటున్నారు తెలుసా? లోతు యొక్క కుమార్తెలు. ఎవరు? లోతు యొక్క కుమార్తెలు. లోతు యొక్క కుమార్తెల చరిత్ర ఏంది?
కన్న తండ్రితోనే పాపం చేసినటువంటి దౌర్భాగ్యమైన జీవితం కలిగిన వారు. కన్న తండ్రితోనే పాపం చేశారు. మొన్న ఒక దేశంలో నేను ఒక వీడియోనో ఏదో ఇంటూ వచ్చా. ఏంటంటే మొన్న ఒక దేశంలో ఒక స్త్రీ, ఆమె అవనస్త్రాలు, సొంత తండ్రినే పెళ్లి చేసుకుందంట. సొంత తండ్రినే పెళ్లి చేసుకుందాం అంటే ఎంత దారుణమైన జీవితం చూడండి, ఎంత పాప జీవితం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే లోతు కుమార్తెలు ఏం చేస్తున్నారు చెప్పండి. లోతు కుమార్తెలు ఏం చేస్తున్నారు? వారి యొక్క జీవితంలో సదోమ గొమొర్రా పట్టణములన్నీ కూడా దేవుని ఉగ్రత చేత కాలిపోబడ్డాయి. సరే, అది కాలిపోయిన దేవుని ఉగ్రత చేత. మరి వీళ్ళని దేవుడు విడిచిపెడతాడా? వీళ్ళని దేవుడు విడిచిపెట్టేలాకైతే వీళ్ళు సదోమ గొమొర్రా పట్టణంలోనే కాలిపోయి ఉండేవాళ్ళు కదా. కానీ వీళ్ళని దేవుడు తీసుకొచ్చాడు కదా బయటికి. అప్పుడు వీళ్ళు ఎలా ఉండాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ వీళ్ళు ఎలా ఉండాలి చెప్పండి? వీళ్ళు ఆ సదోమ గొమొర్రా పట్టణం అంతా కూడా కాలిపోయింది. లోకం ఎక్కడ వీళ్ళకి కనపడలా. ఆ సదోమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజలే తప్పగా ఇంకెవరు కనపడతారు వీళ్ళకి. వీళ్ళేమన్నారు? మనల్ని వివాహం చేసుకోవడానికి ఎవడున్నాడు ఈ లోకంలో? ఎవరూ లేరు. కాబట్టి మన తండ్రి ముసలివాడు కాబట్టి మన తండ్రితోనే పాపం చేద్దామని తండ్రితో పాపం చేశారు. అంటే ఈ లోక మర్యాద చొప్పున ఈ చూడండి ఇక్కడ రాయబడిన మాట, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోటకు లోకంలో పురుషుడును లేడంట. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి రెండో కోణం ఏం తెలుసా? శరీర కోరికలు కలిగిన లోకముతో సాతానుడు మనం శోధిస్తాడు. ఏ లోకంతో అండి? శరీర కోరికలు కలిగిన లోకంతో. కాబట్టి సాతానుడు ఎవరిని శోధిస్తాడంటే లేఖనంలో ఉన్నవారిని, లేఖనంలో జీవించేవారిని, లేఖనానుసారంగా లేఖనాన్ని నెరవేర్చేవారిని శోధిస్తాడు. కానీ ఎలా శోధిస్తాడంటే ఈ లోక రాజ్యంతో శోధిస్తున్నాడు. రెండోదిగా ఎలా శోధిస్తున్నాడండి? ఈ లోకంతో శోధిస్తున్నాడు. ఈ లోకం ఎలాంటిది అని మనం చూసినట్టుదే ఒకటి, ఇది చీకటి కలిగిన లోకం. అంటే చీకటి కలిగిన ఈ లోకంతో మనం శోధించి మనలో ఉన్న జ్ఞానపూర్వకమైన జీవితాన్ని పోగొట్టాలని మనల్ని పాపంలో పడవేయడానికి మనం శోధిస్తాడు. రెండవదిగా ఈ లోకం ఎలాంటిది? శరీర కోరికలు కలిగినటువంటి లోకం. ఏ లోకం ఇది? శరీర కోరికలు. ఈ లోకానికి ఉన్న గుణలక్షణం ఏంటంటే శరీర కోరికలు ఎక్కువ ఈ లోకంలో. ఈ లోకం అంతా కూడా శరీర కోరికలు కలిగింది. ఇప్పుడు చూడండి, చాలా మంది యవనస్తులైనా వృద్ధులైనా చాలా మంది యొక్క జీవితాలు ఏంటంటే శరీర కోరికలు కలిగినటువంటి లోకం ఇది. ఆ మధ్యకాల సమయంలో కొరియన్ అంకులు, మేము ఇప్పుడు కాదులేండి, దరిదాపు ఇది 11 సంవత్సరాల క్రితం సంగతి, లేదా 11-12 సంవత్సరాల క్రితం సంగతి. ఒక చోటకి, ఒక ప్రాంతానికి 11-12 సంవత్సరాలు అవుతుంది, 2013లో ఇది జరిగింది. కొరియన్ అంకులు ఒక చోటకి ఒక పని మీద వెళ్ళాడు. నేను కూడా వెళ్ళానో లేదో గుర్తులేదు, కానీ వెళ్ళాం ఒక అపార్ట్మెంట్కి ప్రార్థన చేయడానికి. ఒక ముసలామెకు, వృద్ధురాలైన ముసలామె, ప్రభు దగ్గరికి వెళ్తానికి సమీపంగా ఉన్నాను, వయసు అయిపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆమె కొరియన్ అంకులతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? బ్రదర్, అప్పటికి ఆమె వయసు 70-80 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇంకా నా మదిలో నా ఆలోచనలు సాతానుడు ఎలా తీసుకొస్తున్నాడు అంటే పాపము చేయమని సాతానుడు తీసుకొస్తున్నాడు నాలో ఒక ఆలోచన. వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీతో సాతానుడు తీసుకొస్తున్న ఆలోచన ఏంటండి? పాపం చేయమని, వ్యభిచారం చేయమని, ఏదో పాపం చేయమని ఆలోచన తీసుకొస్తున్నాడు. అంటే అర్థం చేసుకోండి, సాతానుడు శరీర కోరికలు కలిగిన లోకంతో వృద్ధాప్యంలో ఉండా, మనం యవన ప్రాయంలో ఉండా, బాల్యంలో ఉండా, ఎలా వాడికి ఏంటంటే వయసుతో సంబంధం లేదు. వాడు ఎలాంటి వాడు? సాతానుడు శరీర కోరికలు కలిగిన లోకంలో ఉన్నాడు కాబట్టి వాడు ఆల్రెడీ శరీర కోరికలు కలిగి ఉంటాడు. అంటే దేవుని కంటే నేను గొప్ప ఆడుకుంటానని శరీర కోరిక ఉండి ఈ లోకంలో పడవే పడ్డాడు. మరి అలాంటి సాతానుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు శరీర కోరికలు కలిగిన వాడై మనల్ని శోధిస్తున్నాడు. అయితే యేసుప్రభు వారి ఉపవాస ప్రార్థన దేనికంటే ఆ శరీర కోరికల్లో మనం పడిపోకూడదని, ఆ శరీర కోరికలు కానీ శరీరాశల్లో కానీ మనం కోల్పోయి దేవుని రాజ్యాన్ని మనం నష్టపోకూడదని, ప్రభుని నమ్మిన మనం, ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం, ప్రభు కొరకై సాక్షార్థంగా జీవిస్తున్నాం మనం, ఈ శరీర కోరికల్లో, శరీర అలవాట్లు, శరీర ఆశల్లో పడిపోయి మనం నష్టపోకూడదని మన నిమిత్తమే యేసు ప్రభు వారు ఏం చేశాడండి? ఉపవాస ప్రార్థన చేశాడు. ఈ శరీర కోరికలు కలిగిన లోకంలో మనం పడిపోకూడదు. ఈ శరీర కోరికలు కలిగిన ఈ లోకంలో ఆ శరీరాశలు కలిగిన వారిగా మనం ఉండకూడదని మన నిమిత్తమే యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేసిన ప్రభువులుగా మనం చూస్తూ వస్తున్నాం. సాతానుడు శరీర కోరికలు కలిగిన ఈ లోకంతో మనల్ని ఏం చేస్తాడు? శోధించేవాడుకుంటాడు. అయితే సాతాను యొక్క శోధనలో మనం పడిపోకూడదని, ఆ శరీర కోరికలు మనలోకి రాకూడదని, లోకానుసారమైన శరీరాశలు మనలోకి రాకూడదని, మనలో ఉన్న ప్రతి శరీర కోరికలన్నింటినీ చంపివేసి
దేవుని రాజ్యం కొరకై ఆత్మానుసారంగా దైవికమైన క్రమం కలిగిన వారుగా మనల్ని సిద్ధపరిచి దేవుని రాజ్యంలో మనం ఉండాలని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసిన ప్రభువారుగా ఆ ప్రభుని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇలా మనం చూస్తున్న రెండో కోణం. కాబట్టి ఈ లోకంతో సాతాను శోధిస్తున్నాడు. ఈ లోకం ఎలాంటిది? రెండోదిగా శరీర కోరికలు కలిగిన లోకం. కాబట్టి సాతానుడు ఈ శరీర కోరికలు కలిగిన ఈ లోకంతో మనం శోధిస్తాడు. వాని యొక్క శరీర కోరికల్లో మనం పడిపోకూడదని, వాని యొక్క శరీరాశలో మనం పడిపోకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది ఎన్నో కోణం? రెండు. అంటే ఆ సాతానుడు శరీర కోరికలతో మనం శోధిస్తాడు. మనం శరీర ఆశలు వాడు శోధించిన కోరికల్లో మనం పడిపోయి శరీరాశలు కలిగిన వారిగా మనం ఉండకూడదని మన నిమిత్తమై యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసాడు. ఇది రెండో కోణం. ఇక మూడో విధానం చూద్దారండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మరియు చదువు. లోకమునందు విమర్శన స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడను. చాలా. కాబట్టి ఇది మూడవదిగా ఎలాంటి లోకము? ఎందుకంటే ఈ లోకంతో మనం సాతాను శోధిస్తున్నాడు. ఈ లోకం గురించి చూసిన మూడో కోణం ఏంటంటే ఇది ఎలాంటి లోకము? న్యాయము ఉండవలసిన స్థానంలో దుర్మార్గత జరిగించే లోకం ఇది. ఎలాంటి లోకం ఇది? న్యాయం ఉండవలసిన స్థానంలో దుర్మార్గతను జరిగించే లోకం ఇది. ఇప్పుడు ఇక్కడ న్యాయం ఉండాలి, కానీ ఏం చేస్తుంది? ఇక్కడ దుర్మార్గతను జరిగిస్తూ వచ్చింది. అంటే దీనికి న్యాయపూర్వకమైన వాడు ఎవరు? దేవుడు. అందరికి న్యాయం చేసేది ఎవరు? దేవుడు. న్యాయవంతుడు ఎవరంటే దేవుడే. దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే న్యాయాన్ని జరిగించేది దేవుడు, దుర్మార్గతను జరిగించేది ఎవరు? మరి అంతే. ఇప్పుడు ఎలాంటి లోకం అంటే ఇది ఒక మాట చెప్పాలంటే న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గతను జరిగించే దుర్మార్గతను నెరవేర్చుకునే లోకం ఇది. దుర్మార్గతను కలిగి ఉండేటటువంటి లోకం. మంచి లోకం కాదు ఇది. దుర్మార్గత ఎక్కువ. దుర్మార్గం అంటే అర్థం ఏంటి తెలుసా? పాపమా? చెడ్డది. చెడ్డ మాటలు. ఇంకా అంటే న్యాయం ఉండవలసిన స్థానంలో అన్యాయం కలిగి ఉండేదని అర్థం. ఒక మాట చెప్పనండి. న్యాయం ఉండవలసిన స్థానంలో అన్యాయం కలిగి. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో యేసుప్రభువారు ప్రజలందరమైన మన కొరకు మనకు న్యాయం చేయడానికే కలువరిశిలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది. మన కొరకే కదా ఆయన ఉపవాస ప్రార్థన చేసింది, మనకు న్యాయం చేయడానికే కదా. కానీ మనం ఏం చేస్తాం? చాలా మంది చూడండి, అనేకమైన వారు ప్రభు ద్వారా పరలోక రాజ్యం ఉందంటే నమ్మరు, ఇష్టపడరు. ఎందుకంటే అన్యాయాన్ని ఎక్కువ ఇష్టపడే వారికి ఉంటారు. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఈ లోకం న్యాయవంతమైనటువంటిది కాదు. న్యాయం ఉండవలసిన స్థానంలో అన్యాయం ఉండేటటువంటి లోకం. అందుకే మీరు కోర్టు కేసులు అప్పుడప్పుడు మనం చూస్తూ వస్తాం, వింటూ వస్తాం. చాలా మంది చెబుతారు, నా మీద నేనే తప్పు చేయకపోయినా నా మీద నిందేశారంటారు. దాన్ని కోర్టు కూడా నమ్మిద్ది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి, లాయర్ల దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి. కోర్టు నమ్మేదేంటి? ప్రూఫ్లను బట్టి నమ్మిద్ది. కానీ మనిషి చెప్పే మాటలు బట్టి ఎట్లా నమ్మిద్ది? నేను మంచివాడిని అంటే ఎట్లా నమ్మిద్ది? నమ్మదు. ఆ ప్రూఫ్లను బట్టే నమ్మిద్ది. ఒక్కోసారి కొంతమంది లాయర్లు ఏం చేస్తారంటే ఆ దొంగ పత్రాలు కూడా అన్యాయాన్ని కూడా సృష్టించే వాళ్ళు ఉంటారు కొంతమంది. కాబట్టి ఏమైపోయింది? అప్పుడు న్యాయం ఉండవలసిన స్థానమున అన్యాయమే గెలిచింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ లోకంలో దేవుని యొక్క న్యాయం జరగాలి, ఈ లోకంలో దేవుని యొక్క న్యాయం ఉండాలి. కానీ ఈ లోకంలో జరుగుతుంది ఏంటి జరుగుతుంది? అన్యాయం ఎక్కువ, అంటే దుర్మార్గత ఎక్కువ ఉంది. ఈ లోకంలో దేవుని యొక్క న్యాయం జరగాల్సిన ఈ యొక్క ప్రాంతం అని కానీ ఈ లోకంలో కానీ దేవుని యొక్క న్యాయం జరగాల్సిన ప్రాంతంలో దేవుని న్యాయాన్ని పక్కన పెట్టేసి అన్యాయం ఎక్కువ జరుగుతుంది. దేవుడు అన్యాయవంతుడా? అన్యాయస్తుడా? కాదు. దేవుడు అందరికీ న్యాయం తీర్చేవాడు. మరి ఈ లోకంలో ఏం చేస్తున్నారు ప్రజలు? సర్వోన్నతుడైన దేవుని విడిచిపెట్టి లోకంలో ఉన్న సాతాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు ప్రజలు. అందుకే అన్యాయపు జీవితం సాతాను మనకు అనుగ్రహిస్తూ వస్తుంది. మన జీవితంలో మనం అన్యాయంగా ప్రవర్తించడానికి, అన్యాయపు జీవితం అంటే దుర్మార్గతతో కూడిన జీవితం మనం కలిగి ఉండటానికి గల కారణం ఏంటి? ఈ లోకంలో సాతానుని మనం శోధిస్తున్నాడు. ఇదిగో నువ్వు మనం రక్షణ మార్మోస్ బాప్తిసం పొందితే మనం న్యాయవంతులుగా ఉండాల్సిన మనల్ని సాతానుడు ఏం చేస్తున్నాడు?
శోధించేవాడు ఉంటున్నాడు. ఎలా శోధిస్తున్నాడు? మనమేమో న్యాయవంతులుగా ఉంటుంటే సాతానుడేమో అన్యాయం చేయి, అన్యాయం ఉండు, మనకు అబద్ధం ఆడాలని ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో అబద్ధం ఆడిచ్చేస్తాడు వాడే. మనం ఒక్కొక్కసారి మంచివారికి ఉండం, క్షమించండి, మనం ఒక్కొక్కసారి మంచివారికి ఉంటాం కాదు, క్షమించండి, మనం ఒక్కొక్కసారి మంచిగా ఉండాలనుకుంటాం. చాలాసార్లు సాతానుడు ఏం చేస్తాడు? ఒక్కోసారి చుట్టుకునే అబద్ధం ఆడిస్తాడు, ఒక్కోసారి తొందరపడి ఏదో ఒక మాట మాట్లాడేటట్టు చేస్తాడు, ఏదో ఒక అన్యాయం జరిగించేటట్టు సాతానుడు జరిగిస్తూ వస్తాడు మన జీవితంలో. కానీ మనం ఎంత న్యాయంగా ఉండాలన్నా ఈ లోకం ఎలాంటిదంటే న్యాయం ఉండవలసిన స్థానంలో దుర్మార్గతను జరిగించేది కాబట్టి, అంటే న్యాయం ఉండాల్సిన స్థానంలో అన్యాయాన్ని జరిగించేది కాబట్టి ఈ లోకము అన్యాయంతో సాతానుడు మనం శోధిస్తూ వస్తాడు. అందుకే కొన్ని పర్యాయంలో రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినప్పటికీ అనేకులకు మనం ఎలా ఉంటామండి? అన్యాయం చేసేవారుగానే ఉంటాం, న్యాయం తీర్చేవారుగా ఉంటాం. న్యాయ విమర్శ చేసేటప్పుడు, న్యాయం తీర్చేవారుగా ఉండేటప్పుడు ఒక్కొక్కసారి మనం అన్యాయం చేసే సందర్భాలు వస్తే మన జీవితంలో. కారణం ఏంటి? సాతాను యొక్క శోధనలు. వాడు శోధిస్తున్నాడు, కానీ వాడి శోధనలో మనం పడిపోతున్నాం. సాతానుడు ఏదైతే ఈ లోకం అంటే న్యాయం ఉండవలసిన స్థానంలో దుర్మార్గత అంటే అన్యాయాన్ని స్థాపించినటువంటి అన్యాయంతో కూడిన ఈ లోకంతో శోధించడం ద్వారా ఇతరులకు మనం కూడా ఏం చేస్తున్నాం? అన్యాయం చేసేవారుగా అయిపోతున్నాం. న్యాయం చేయవలసిన మనమే అన్యాయం చేసేవారుగా ఉంటున్నాం. కాబట్టి సాతాను యొక్క ఇలా మనం న్యాయం ఉండవలసిన స్థానంలో అన్యాయం అంటే దుర్మార్గత అది ఉండకూడదని మనలో న్యాయం ఉంది. న్యాయపూర్వకమైన జీవితం క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడుతూ వచ్చింది. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా న్యాయవంతమైన జీవితం, ఇప్పుడు న్యాయపూర్వకమైన జీవితం క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. ఆ జీవితాన్ని మనం పోగొట్టుకోకూడదని మన నిమిత్తమై మనం ఎప్పటికీ న్యాయవంతులుగా ఉండాలి, దుర్మార్గతను జరిగించేవారుగా మనం ఉండకూడదని మన నిమిత్తమై యేసు ప్రభువు వారు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. ఇదన్నమాట 3. ఇక 4వ విషయం, ఈ లోకం ఎలాంటిది? మొదటి, ఈ లోకం ఎలాంటిది? చీకటితో కూడిన లోకం. 2, శరీర కోరికలు కలిగిన లోకం. 3, న్యాయం ఉండవలసిన స్థానంలో దుర్మార్గతను జరిగించే లోకం. ఇక 4వదిగా చూసినట్టు ఈ లోకం ఎలాంటిది అంటే యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. లోకాన్ని వాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే క్షమించండి, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మరిచి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. కాబట్టి ఇది ఎలాంటి లోకం అంటే ఇక 4వదిగా అపవిత్రపరిచే లోకం. ఇది ఎలాంటిదండి? అపవిత్రపరిచే లోకం. ఈ లోకం మామూలుది కాదు. ఎలాంటి లోకం ఇది? మానవుని అపవిత్రపరిచేటటువంటి లోకం ఇది. మంచి లోకం కాదు ఇది. మనం ఏమనుకుంటాం ఏంటి? చాలా మంచి లోకం అనుకుంటాం. కొంతమంది ఉంటారు ఇది మంచి లోకం అని దీంట్లోనే స్థిరస్థాయికి ఉండిపోవాలనుకుంటాం. ఏం చేస్తాం? నాకు 3 అంతస్తుల బిల్డింగ్ కావాలి, మందిరం ఎదుట మంచి స్థలం కావాలి, మంచి పొజిషన్ ఉండాలి, మంచి కారు ఉండాలి, ఇవన్నీ కోరుకుంటూ వస్తాం. అంటే ఈ లోకం ఎలాంటిదంటే మానవుని అపవిత్రపరిచేది. మానవుడికి కోరికలకు అద్దుండవు, కోరికలు బట్టి చాలా మంది అపవిత్రులు అయిపోతూ ఉంటారు. కానీ అపవిత్రత కలిగిన ఈ లోకంలో మానవుడు ఏం చేయాలనుకుంటాడు? నేను ఆ రేంజ్లో ఉండాలి, ఈ రేంజ్లో ఉండాలంటాడు. దేవుని రాజ్యంలో నేను ఇంత గొప్పవాడుగా ఉండాలని ఎవడో ఊహించడు. దేవుని రాజ్యంలో నేను గొప్పవాడుగా ఉండాలి, దేవుని రాజ్యంలో నేను చాలా శ్రేష్టకరమైన వాడుగా ఉండాలని ఎవడో ఆలోచించడు. అందుకే కదా పరలోక రాజ్యాన్ని మనం కోల్పోవాలనే ఈ లోక రాజ్యంతో సాధారణ శోధిస్తుంది. ఈ లోకంతో అసలు మానవుడు ఆలోచన ఏంది? ఈ లోకం అపవిత్రపరిచే లోకం. నువ్వు ఎటు చూసినా నువ్వు అపవిత్రతలోనే పడతావు. ఈ లోకంలో ఎటు ఆలోచించినా, ఎటు చూసినా, ఏ ఉద్దేశం కలగకుండా చివరికి నువ్వు ఎటు మార్గంలో నడిచినా అపవిత్రత నీ వెంట వస్తుంది. ఈ లోకంలో ఏమొస్తుందండి? అపవిత్రత నీ వెంట వచ్చిద్ది. ఎందుకంటే ఈ లోకం ఎలాంటిదంటే అపవిత్రమైన లోకం. అసలు నువ్వు ఎక్కడున్నావు అంటే అపవిత్రమైన లోకంలో ఉండవు. యేసు ప్రభువు వారు కూడా అపవిత్రమైన లోకంలో ఉన్న మన నిమిత్తమై, పవిత్రుడైన ఆయన అపవిత్రమైన ఈ లోకంలో ఉన్న మనల్ని పరిశుద్ధపరచడం కొరకై మన నిమిత్తమై ఈ లోకానికి వచ్చి మన కొరకై ఉపవాస ప్రార్థన చేసి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వారు ఉన్నారు. ఆ ప్రభు వారు మన కొరకై చేసిన ఆ ఖైదనం ఈ అపవిత్రమైన లోకంలోకి వచ్చి పరిశుద్ధుడిగా వచ్చి ఈ అపవిత్రమైన లోకాన్ని పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధపరచబడిన లోకంలో ఉన్న మనం ఆ పరిశుద్ధులుగా ఉండాలని, ఆ అపరిశుద్ధులుగా
అపవిత్రమైన వారుగా మనం ఉండకూడదని, పరిశుద్ధమైన వారికి ఉండాలని మన నిమిత్తమే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఇది అపవిత్రపరిచే లోకము. ఈ లోకంలో మనం ఎలా ఉండాలని యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు? పరిశుద్ధులుగా మనం ఉండాలని, అపవిత్రులుగా ఉండాలని కాదు. ఇది అపవిత్రమైన లోకం. ఈ లోకంలో మానవుడికి కోరికలు ఎన్నో ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. ఈ లోకంలో మానవుడి జీవితం ఉంటుంది. కొంతమంది అంటారు, మనం దేవుని సువార్త చెప్పినయ్యా, ప్రభురాజ్యం సమీపిస్తుంది, దేవుని రాక సమీపిస్తుంది, దేవుని నమ్మంటే ఇవన్నీ ఎవడు చూస్తాడని చచ్చిపోయిన తర్వాత. ఎప్పటిదప్పుడే ఉన్నది ఉన్నప్పుడే ఏం చేయాలా? అనుభవించాలంటారు చాలామంది. నేను చాలామందిని వింటూ వచ్చా, చాలామంది అంటే క్షమించండి, చాలామంది యొక్క మాటలు వింటూ వచ్చా. ఇప్పుడు ఉన్నదాన్నే తినాలి, రేపటి వరకు బతుకుంటావో లేదు. రేపటి వరకు బతుకుంటావో లేనోడు రేపటి కూరగాయలు ఎందుకు తెచ్చుకున్నా, రైస్ ఎందుకు తెచ్చుకున్నా, ఇంట్లోకి ఎందుకు తెచ్చుకున్నావు అంటే రేపటి వరకు ఉంటావో లేదో తెలియనివాడు రేపే తెచ్చుకోవచ్చు కదా. అవన్నీ ఉంటామన్న ఆలోచనే కదా తెచ్చుకుంది. ఈ వారం అంతా నాకు కావాలనేగా, మళ్ళీ బయటికి వెళ్ళకూడదనేగా తెచ్చుకునేది. అంటే మానవుని యొక్క ఆలోచనలు ఏంటంటే అపవిత్రమైన లోకంలో అధికమైన ఆలోచనలు కలిగిన వాడు. కానీ బైబిల్ అంటుంది, ఇది పరిశుద్ధమైన లోకంలో మనం ఉండాలి. ఇది అంటే మనము పరిశుద్ధమైన లోకంలో ఉండాలి. ఇదే లోకం అపవిత్రమైన, అంటే ఈ లోకం అపవిత్రమైందైనా ఈ లోకంలో మనం ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండాలి. మనలో ఉన్న పవిత్రత, పరిశుద్ధత మనం పోగొట్టుకోకూడదని మన నిమిత్తమైన ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడు? ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడలేడు. ఆయన ఉపవాస ప్రార్థనకు ఒక అర్థం ఉంది, మన ఉపవాస ప్రార్థనకి ఏం అర్థం లేదు. అందుకే గాడిద కూడా కూ అని అర్థంది. కానీ అర్థం కలిగిన ఉపవాస ప్రార్థన ఉండాలి. యేసుప్రభువు చేస్తున్నాడంటే ఒక కోణం ఉంది. ఆయన ఉపవాస ప్రార్థన ఈ అపవిత్రమైన లోకంలో ఉన్న మనం పరిశుద్ధులుగా జీవించాలని, మనల్ని పరిశుద్ధపరచడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు, పరిశుద్ధపరిచాడు. ఆయన ప్రార్థన ద్వారా అపవిత్రులమైన మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. కాబట్టి ఈ అపవిత్రమైన లోకంలో పరిశుద్ధులుగా ఉండాలని మన కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. కానీ మనం ఎలా ఉంటామంటే ప్రతి ఆదివారం, ప్రభా నేను అపవిత్రుని, ఆ యోగ్యమైన జీవితం కలిగిన వాడిని, ఆ బలలో కూడా పాల్గొంటాను, యోగ్యత లేదు ప్రభా అని మనం సరి చేసుకుంటూ వస్తాం బల దగ్గర కదా. మనం చేసే పనులు అయ్యే కదా. అంటే అర్థం ఏంటి? ఈ అపవిత్రమైన లోకము చేత సాతానుని శోధించినప్పుడు ఆ అపవిత్రతలో మనం ఈ అపవిత్రమైన లోకంలో పడిపోతున్నాం. మాట ఆలోచించండి, అలా మానవుడు పడిపోవాలంటే ఎక్కువ పాపాలు చేయవసరలా, ఒక కోణం చాలు. ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పుచున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడి ఎక్కడ చదువుతున్నావమ్మా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమునందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. ఇది ఎలాంటి లోకం అండి? ఇది ఎలాంటి లోకం? ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. కానీ ఇది ఎలాంటి లోకం? ఇది నువ్వు మార్కులో చూస్తున్నావు చూడమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయం. కాబట్టి ఇది ఎలాంటి లోకము అని అంటే బైబిల్లో రాయబడుతుంది. ఇది ఎలాంటి లోకము చెప్పండి? ఇది ఎలాంటి లోకం అండి? అపవిత్రమైన లోకం. మన చుట్టూ అపవిత్రత ఉందా? ఆ అపవిత్రత ఉందన్న దానికి యేసుప్రభువు చెబుతాడు ఒక మాట, సూచన. ఏంటి? మర్మంతో గురించి చెబుతాడు. ఏమని తెలుసా? ఇది ఎలాంటిదంటే అపవిత్రమైన లోకం. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయం మంది ఆమెతో వ్యభిచరించినట్లంట. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? అపవిత్రమైనది ఈ లోకం అన్నదని మనం తెలియపరచడానికి ఒక సూచన ఏంటంటే మనం చూసే చూపులోనే మనం అపవిత్రపరచుకుంటున్నాం మనమే. మనం చూసే చూపును బట్టి మనం ఏం చేసుకుంటున్నాము? అపవిత్రులుగా ఎంచుకుంటూ వస్తున్నాం. మనం చూసే చూపును బట్టి మనం అపవిత్రులుగా చేపడుతూ వస్తున్నాం. అంటే ఈ లోకం అర్థం చేసుకోండి ఎలాంటిదో. మనం చూసే చూపులోనే మనకు అపవిత్రతను తీసుకొచ్చేటటువంటి. కాబట్టి ఇలాంటి అపవిత్రమైన లోకంలో మనం పవిత్రులుగా ఉండాలని, అంటే మన చూపు ద్వారా కూడా మనల్ని అపవిత్రులుగా పడవేసేది లోకం. ఆ చూపు ద్వారా కూడా అపవిత్రతలు పడవేసి ఈ లోకంలో మనం పవిత్రులుగా ఉండాలని ఆ సాతానుడు అపవిత్రమైన ఈ లోకం ద్వారా మనం శోధిస్తున్నాడు. కాబట్టి అపవిత్రపరిచే ఈ లోకంతో మనం శోధిస్తున్నాడు. కాబట్టి ఆ సాతానుడు అపవిత్రపరిచే ఈ లోకంతో మనం శోధించిన మనం అపవిత్రమైన జీవితం కలిగి ఉండకూడదని
ఈ లోకంలో అపవిత్రమైన ఈ లోకంలో అపవిత్రపరిచి ఈ లోకంతో మనం శోధించినా ఈ లోకంలో మనం పవిత్రులుగా ఉండాలని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇదన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దాం. 5వ విషయం ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. ఇది ఎలాంటి లోకం? సాతాను ఈ లోకంతో మనం శోధించడానికి గల కారణములు. ఈ లోకం ఎలాంటిది? 5వదిగా రండి. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. చాలా. కాబట్టి ఇది 5వ కోణం చూస్తున్నాం. ఇది ఎలాంటి లోకం అంటే చెడిపోయిన లోకము. ఎలాంటి లోకం అనేది? చెడిపోయి. ఇక్కడ బైబిల్ ఏమని రాయబడుతూ వచ్చింది? ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్టయితే ఏమైంది? దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఎలా ఉంది? చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉన్నారు. కాబట్టి దేవుడు తన కొరక ఏర్పరిచిన మార్గమును సమస్త శరీరులు ఏం చేశారు? ఇది ఎలాంటి లోకం అంటే ఇక్కడ మనం చూస్తున్న 5వ కోణం. ఇది ఎలాంటి లోకము? తమ మార్గాన్ని ఒక మాటలో చెప్పాలంటే చెడిపోయిన లోకం. ఇది ఎలాంటి లోకం అండి? చెడిపోయిన లోకం. ఈ చెడిపోయిన లోకం ఎలా ఉంటుంది? కొన్ని చెడిపోయిన లోకంలో నివసించేవారు ఎలా ఉంటారంటే దేవుడు తన కొరకై ఏర్పరిచిన మార్గాన్ని ఏం చేస్తున్నారు? చెరిపి వేసుకుంటారంట. అంటే దేవుడు మన కొరకై ఏర్పరిచిన మార్గం, ఏ మార్గాన్ని అయితే దేవుడు మన కొరకై ఏర్పరిచాడు, ఏ మార్గాన్ని అయితే దేవుడు మన కొరకు నియమించాడు, ఏ మార్గాన్ని అయితే దేవుడు మన కొరకు ఉంచాడు, ఏ మార్గంలో నడవాలని దేవుడు మన కొరకు ఒక శ్రేష్టకరమైన మార్గాన్ని భూమి మీద మన కొరకు ఉంచాడు, ఆ మార్గాన్ని ప్రజలు ఏం చేసుకుంటారు? చెరిపి వేసుకుంటారు. దాంట్లో మొదటి వ్యక్తి ఎవరు అని అంటే చాలా మంది ఉంటారు. దాంట్లో మనం చూడాలంటే చాలా కోణాల్లో ఉన్నాయి. ఇప్పుడు లోతు ఉన్నాడు. లోతుకు దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని లోతు ఏం చేసుకున్నాడు? పోగొట్టుకుంటూ వచ్చాడు. ఇంకా వారిలో చూడాలంటే చాలా మంది ఉంటూ వచ్చారు. కానీ కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే ప్రభు ఏర్పరిచిన మార్గంలో నుండి తన మార్గాన్ని చెరిపేసుకున్న వ్యక్తి ఎవరు? శాంసన్. అది కొత్త నిబంధన మనం చెబుతుంది. కొత్త నిబంధనలో చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు తన కొరకు ఏర్పరిచిన మార్గాన్ని చెడగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యోధ వచ్చెను. వానితో కూడా బహు జనసమూహం కత్తులు గుదియులు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఎవరి వ్యక్తి? మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనంలో. ఎవరి వ్యక్తి? యోధ. ఎవరి యోధ అంటే ఇస్కరియోతు యోధ. యోధ గురించి మనం చూస్తున్నాం. మనం చూసినట్టే ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం రాయబడినట్లు చెడిపోయిన లోకంలో ఉన్నాడు కాబట్టి, లేదా చెడగొట్టే లోకంలో ఉన్నాడు కాబట్టి, సాతానుడు ఎలాంటి లోకంతో మనం శోధిస్తున్నాడంటే చెడగొట్టేటటువంటి లోకం, మనం చెడిపోయేటట్టు చేసేటటువంటి ఈ లోకం ఇది. ఈ లోకంతో సాతానుడు మనం శోధిస్తున్నాడు. అయితే ఎందుకు చెడగొడుతున్నాడు ఈ లోకంలో మనం అంటే పరలోక రాజ్యాన్ని మనం కోల్పోవాలని, ఈ లోకంతోనే మన జీవితం అంతమవ్వాలని సాతానుడు శోధిస్తున్నాడు. ఇక్కడ దేవుని కావటం ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే దేవుడు భూలోకం చూసినప్పుడు చెడిపోయిండెను. ఈ లోకం ఎలాంటిది? చెడిపోయినటువంటి అనుభవం. కానీ చెడిపోయిన లోకం ఎలాంటిది? భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడిపేసుకుంటారు. అంటే దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని చెడిపేసుకుంటారు. చెడిపోయిన లోకంలో ఉన్న ఎవరైనా సరే ఎలా ఉంటారు? దేవుడు తన కొరకు ఏర్పరిచిన మార్గాన్ని చెరిపివేసుకుంటారు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ అని మనం చూస్తూ వచ్చాం. దేవుడు వాస్తవానికి ఇస్కరియోతు యోధ అని ప్రభు అయిన యేసు ప్రభు వారు శిష్యుడిగా ఏర్పరచుకుంటున్నాడు అన్న విషయం తెలిసినప్పుడు శిష్యులు ఎవరో కూడా యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకంటే అతడు ఒక దొంగ అని చెప్పని యాక్సెప్ట్ చేయట్లా. అంటే ఇస్కరియోతు యోధని యాక్సెప్ట్ చేయనప్పుడు కూడా యేసు ప్రభు యాక్సెప్ట్ చేశాడు. అతడు కూడా నా శిష్యులో ఒకడుగా ఉండటానికి అర్హుడని దేవుడు ప్రభు అయిన యేసు ప్రభు ఎంచుతూ వచ్చాడు. కానీ ప్రభు తనకు అనుగ్రహించిన మార్గం, ప్రభు తనకు ఏర్పరిచిన మార్గం, ప్రభు ఏదైతే తన యొక్క దొంగతనం చేసేటువంటి జీవితం నుండి ఆ మార్గం నుండి మంచి మార్గంలో తీసుకొచ్చి ఒక చక్కటి మార్గంలో దేవుడు పెట్టినప్పుడు ఆ చక్కటి మార్గాన్ని ఏం చేస్తూ వచ్చాడు? ఇస్కరియోతు యోధ చెరిపి వేసుకుంటున్నాడు. ఇస్కరియోతు యోధ చెరిపి వేసుకోవడం ద్వారా ఏం జరిగింది? చివరికి ప్రభువుని అప్పగించాడు.
అప్పగించిన తర్వాత అయ్యో నేను తప్పు అయిపోయిందని పశ్చాత్తాపడినా అది ఉపయోగకరమైన పశ్చాత్తాపం కాదు. మీకు అర్థమైందండి? పేతురు పశ్చాత్తాపడుతూ వచ్చాడు, కానీ ప్రభు అంగీకరించాడు లేదా? పేతురు యొక్క పశ్చాత్తాపాన్ని ఎగ్జాక్ట్లీ ఆ సిలువ అనుభవంలోనే రెండు జరుగుతున్నాయి. పేతురు ఆయన ఎవరైనా తెలియదని బొంకినప్పుడు పేతురు దూరంగా పశ్చాత్తాపడుతుంటే పేతురు వైపు ప్రభు చూశాడు. ఎందుకు? ఆ పేతురు చేసిన తప్పును క్షమించడానికి, ఆ పొరపాటును క్షమించడానికి. నువ్వు తప్పు చేసేవని చూపించాడు, దాన్ని క్షమించడానికి పేతురు వైపు చూస్తున్నాడు. కానీ ఇక్కడ ఇస్కరియోతు యోధా ఏం చేస్తూ వచ్చాడు? ఆయన ముద్దు పెట్టుకుని ఆయన అప్పగించాడు. ఆయనతోనే ఉన్నాడు, ఆయనతోనే జీవిస్తున్నాడు. ఆయన్ని అప్పగించడానికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పగించిన వాడు ఉన్నాడు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి. అప్పగించినప్పుడు ప్రభు ఏం చేశాడు? వారు చేసే చేయనివ్వండి అన్నాడు. ఆ ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభువా, శిష్యులు అడుగుతారు, మరి అతని సంగతి ఏంటి ప్రభు అంటే, అతడు ఉండుట నాకు ఇష్టమైతే మీకేంటి? అందుకే ప్రభు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ ప్రభు కూడా కొన్ని కొనాలు చెబుతూ వస్తాడు. నీవు నాకు అనుగ్రహించిన వారందరూ నీ వారైనందున వారిని ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు కాపాడితేనే నువ్వు కాపాడుకో ప్రభు అని ప్రార్థన చేస్తూ వస్తాడు. యేసు ప్రభు తండ్రికి మనవి చేస్తాడు, నువ్వు నాకు అనుగ్రహించిన వాళ్ళు నాశన పుత్రుడు తప్పక మిగతా వారందరూ కూడా కాపాడబడ్డారు. నాశన పుత్రుడు ఒక్కడు తప్పక అందరూ నాశనం అయిపోయింది ఎవరు? ఇస్కరియోతు యోధా. ఎందుకని? ప్రభుతోనే ఉన్నాడు, ప్రభుతోనే జీవించాడు, ప్రభు తనకిచ్చిన మార్గంలో ఉంటూ కూడా ఆ మార్గాన్ని చెరిపేసుకుని ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల దగ్గరికి. మత్తయి సువార్త 26:47 ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు. ప్రజల యొద్దకు వెళ్తున్నాడు. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి యేసు ప్రభు వారిని అప్పగించడానికి ఒక ప్రజలను తీసుకుని యేసు ప్రభు వారు ఎలా ఉంటాడో చూపిస్తాను, మీరు రండి, ఆయన ఎక్కడ ఉంటాడో నేను చూపిస్తానని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి కొంత ధనం తీసుకుని, అధికారులు అంటే సైన్యాన్ని తీసుకుని, వాళ్ళందరినీ తీసుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారిని ఏం చేశాడు? అప్పగించాడు. ఇది నమ్మక ద్రోహం. ప్రభుతోనే ఉంటూ ప్రభువుని అప్పగించిన నమ్మక ద్రోహి. కొన్ని కోణాల్లో ఉంటుంది ద్రోహి యోగ ఇస్కరియోతు యోధా. కాబట్టి ద్రోహం చేసుకున్నాడు, తనను తానే ద్రోహం పరుచుకుంటూ వచ్చాడు. నమ్మక ద్రోహం అంటే తనతో ఉన్న ప్రభువుని విడిచిపెట్టి ధనం కోసం ప్రజల దగ్గరికి వెళ్ళాడు, అధికారుల దగ్గరికి వెళ్ళాడు. ప్రభా, అయ్యా నేను యేసు ప్రభువారిని అప్పగిస్తా, నాకేమిస్తారు? 30 వెండి నాణాలు తీసుకో, 30 కాబట్టి 40 తీసుకో, ఆయన అప్పగించు. ఒక్క వెండి నాణాల కొరకు, వెండి కొరకు ఆశపడి ప్రభువుని విడిచిపెట్టి వేరే వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఆ డబ్బును తీసుకొచ్చాడు. బైబిల్లో విలువైన వారు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు వారే కదా. కొత్త నిబంధనలు మనం చూస్తాం, విలువైన వారు ఎవరైనా ఉన్నారంటే కొత్త నిబంధనలో అది యేసు ప్రభు వారే. ఆ శ్రేష్టకరమైన ప్రభువుని విడిచిపెట్టి లోకంలో, ఎలాంటి లోకం ఇది? చెడిపోయిన లోకంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ లోక ధనం గురించి కూడా యేసు ప్రభు వారు మాట్లాడుతూ వచ్చాడు. మీరు పరలోకంలో ధనం సమకూర్చుకోనడి. ఈ లోకంలో ఉన్న ధనం ఎలాంటిది? అది చిమ్మట పట్టేది, చెదలు పట్టే ధనం. అంటే చెదలు పట్టే, చిమ్మట పట్టే ధనం కొరకు ఇస్కరియోతు యోధా సొంత మార్గాన్ని చెరిపివేసుకుని చెడిపోయిన లోకంలో ఉండటానికి ఇష్టపడ్డాడంటే ఎంత దారుణమైన వ్యక్తిని మీరు అర్థం చేసుకోండి. ఎంత దారుణమైన వ్యక్తి. కాబట్టి బైబిల్ అంటుంది ఈ లోకము ఎలాంటిది? చెడిపోయిన లోకం. దేవుడు చూసినప్పుడు ఈ లోకం చెడిపోయింది, అది చెడిపోయిన లోకం. ఈ చెడిపోయిన లోకంలో చాలామంది ఎలా ఉండారంటే దేవుడు తమ కొరకు ఏర్పరిచిన మార్గాన్ని చెరిపేసుకుంటున్నారు. కొంతమంది సొంత మార్గంలో వెళ్ళేవాళ్ళు ఉంటారు, కొంతమంది రాంగ్ వేలు వెళ్ళేవాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు దేవుడిచ్చిన మార్గాన్ని వద్దనుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది నాకంటూ ఒక ప్రత్యేకమైన మార్గం కావాలని తన సొంత మార్గాన్ని ఏర్పరచుకునేవారు ఉంటారు. కానీ ఇది మంచి మార్గము, ప్రభు మార్గం. కానీ మన మార్గాలు సరైనవి కావు. అందుకే లేఖనాలు ఘోషిస్తున్నాయి, పురాతనమైన మార్గం గురించి విచారించి చూడండి, మేలు కలుగని మార్గం ఏదో తెలుసుకుని అందులో నడవాలి. మేలు కలిగే మార్గం ఏంటో తెలుసుకుని అందులో నడువుడని లేఖనాలు ఘోషిస్తున్నాయి. కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఈ లోకము చెడిపోయిన లోకం. చెడిపోయిన ఈ లోకంలో మానవులు ఎలా ఉన్నారు? దేవుడు తన కొరకు ఏర్పరిచిన మార్గాన్ని చెరిపేసుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థన ఎందు నిమిత్తమే. ఉపవాస ప్రార్థన చేయడం గల కారణం ఏంటంటే ఈ చెడిపోయిన లోకంలో ప్రభు కొరకే సాక్షులు కూడా మనం దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న మనం ఆ ప్రభు మనకు చూపించిన మార్గం నుండి మనం తొలగిపోకూడదని, ఆ మార్గం మనం చెరిపివేసుకోకూడదని, ఆ మార్గంలో నుండి మనం దారి తప్పిపోకూడదని, దేవుడు ఏదైతే మన కొరకై ఏర్పరిచిన మార్గం ఉందో
ఆ మార్గం నుండి మనం దారి తప్పిపోయి మనం తొలగిపోకూడదని మన నిమిత్తమే యేసు ప్రభు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. నిజంగా ప్రభు ఎంత గొప్పవాడో చూడండి. అనంత జ్ఞాని ప్రభు, అది భవిష్యత్తు ఎరిగిన వాడాయన. అందుకే మనం యేసుక్రీస్తు ప్రభు వారు వలె మనం ఉండాలని, ఇస్కరియోతు యోధ వలె మనం ఉండకూడదని మన నిమిత్తమే యేసు ప్రభు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకంటే చెడిపోయిన లోకంలో ఉన్న మనం ప్రభు యొక్క మార్గంలో ఉండాలి, ప్రభు మార్గం నుండి మనం తొలగిపోకూడదని మన కొరకే ప్రభు అయిన యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మన జీవితంలో యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థన మనం చేయాలి. ఏమని? ప్రభువా, నువ్వు నా కొరకు చేసిన ఉపవాస ప్రార్థన నమ్మదగినది, నేను కూడా అలాగ చేసుకుంటున్నాను. కాబట్టి సాతానుడు ఈ లోకంతో మనల్ని శోధిస్తాడు. ఈ లోకం ఎలాంటిది? ఒకటి, సాతానుడు ఎలా శోధిస్తాడు మనల్ని? ఈ లోక రాజ్యములతో. అది ఎలాంటిది అన్నది గత వారం చూసాం. రెండోది కూడా సాతానుడు ఎలా శోధిస్తాడు అనేది రెండో కోణం చూస్తున్నాం. ఎలా శోధిస్తాడు? ఈ లోకంతో. ఈ లోకం ఎలాంటిది? మొదటగా చీకటితో నింపబడిన లోకం, చీకటి కలిగిన లోకం. రెండు, ఈ లోకం శరీర కోరికలు కలిగిన లోకం. మూడు, ఈ లోకం న్యాయం ఉండవలసిన స్థానంలో న్యాయం ఉండవలసిన స్థానంలో దుర్మార్గతను జరిగించే లోకం. అంటే అన్యాయాన్ని, న్యాయం ఉండవలసిన స్థానంలో అన్యాయం జరిగించే లోకం. మూడు ఇది. నాలుగు, అపవిత్రపరిచే లోకం. ఇది మనం ఎంత పవిత్రులకు ఉండాలనుకున్నా కనీసం మన చూపు ద్వారా అయినా మనల్ని అపవిత్రపరిచేది. ఇది ఐదో లోకం. ఇలాంటిది చెడిపోయిన లోకం. ఈ లోకం ఎలాంటిదంటే మనం దేవుని మార్గంలో ఎంత కరెక్ట్గా నడవాలన్నా సాతానుడు ఏదో కోణంలో మనల్ని శోధించి దేవుని మార్గాన్ని చెరిపి వేసుకునేటట్టు చేస్తాడు. ఇస్కరియోతు దాన్ని ఎలా శోధించాడు? ధనంతో శోధించాడు. కాబట్టి ఇస్కరియోతు ఏమైపోయాడు? దేవుని మార్గాన్ని చెరిపి వేసుకున్నాడు. మనం కూడా అంతే. మనం కూడా అలాగే శోధించబడతాం. ఒక్కోసారి మనం కారు కోసం శోధించబడతాం, బైక్ కోసం శోధించబడతాం, ఆస్తి కోసం శోధించబడతాం, ఇంకా గృహాల కొరకు శోధించబడతాం, ఇంకా అనేకమైన విషయాల ద్వారా మనం శోధించబడుతూ వస్తాం. ఇట్లా మనం శోధించబడటం ద్వారా ఏం జరుగుతుంది? ఈ యొక్క సాతాను యొక్క శోధనలో మనం పడిపోయి దేవుని మార్గాన్ని చెరిపేసుకుంటాం. దేవుని మార్గాన్ని ఏం చేస్తాం? చెడిపేసుకునేవారు మనం. కాబట్టి మనం అట్లా దేవుని మార్గాన్ని మనం చెరిపివేసుకోకూడదని మన నిమిత్తమై చెడిపోయిన ఈ లోకంలో నివసిస్తున్న మనం దేవుని మార్గాన్ని చెడిపివేసుకోకూడదని, దేవుని మార్గంలో మంచిగా ఉండాలని, ఆ దేవుని మార్గం నుండి తొలగిపోకూడదని యేసు ప్రభువారు మన కొరకై సాతానుడు చెడిపోయిన ఈ లోకంతో శోధించి దేవుని మార్గం నుంచి మనం పక్కదో తప్పిస్తాడు. కాబట్టి అలా దేవుని మార్గంలో ఉన్న మనం సాతాను చెడిపోయిన ఈ లోకంతో మనం శోధించినప్పుడు దేవుని మార్గంలో మనం చెరిపివేసుకోకూడదని మన కొరకై యేసు ప్రభువారు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి మనం ఈ యొక్క చెడిపోయిన లోకంలో ఉండేటప్పుడు దేవుడు మనకు ఏర్పరిచిన మార్గాన్ని మనం చెరిపివేసుకుని ఇస్కరియోతు యోధ వలె మరి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ధనం కోసం, ఆస్తి కోసం, ఘనత కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో ప్రయత్నించకూడదు. అది ఈ లోకానికి సంబంధించింది, మనకు కాదు. కానీ సాతానుడు ఈ లోకంతో ఎందుకు శోధిస్తున్నాడంటే ఎలాంటిది లోకం? ఒకటి, చీకటితో కూడిన లోకం. రెండు, శరీర కోరికలు కలిగిన లోకం. మూడు, న్యాయం ఉండవలసిన స్థానం దుర్మార్గతను జరిగించే లోకం ఇది. అంటే న్యాయం ఉండవలసిన స్థానంలో అన్యాయాన్ని జరిగించే లోకం ఇది. నాలుగు, ఈ లోకం అపవిత్రపరిచే లోకం. పరిశుద్ధంగా ఉండాలనుకున్న, ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకున్నా అపవిత్రపరిచేది. ఐదు, చెడిపోయిన లోకం. అంటే దేవుని మార్గంలో ఉన్న మనల్ని ఆ మార్గం నుండి చెరిపేయాలని చూసే లోకం. ఇలాంటి లోకంతో సాతానుడు మనం శోధిస్తాడు. అయితే సాతానుడు ఇలాంటి లోకంతో మనం శోధిస్తాడు. కాబట్టి తన యొక్క శోధనలో మనం పడిపోకూడదని మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చారు? యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉంటున్నమాట. ఎందుకని ఉపవాస ప్రార్థన చేశాడంటే సాతాను ద్వారా మనం శోధించబడి, ఈ లోకంలో ఉన్న సాతానుడి ద్వారా ఈ లోకం చేత మనం శోధించబడకూడదని, ఈ ఐదంతల అనుభవం కలిగిన ఈ లోకం చేత మనం శోధించబడి ఈ యొక్క దేవుని మార్గాన్ని మనం చెరిపివేసుకోకూడదని మన కొరకే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. కానీ ప్రభువారు చేసిన ఉపవాస ప్రార్థన మనం వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. ఏదైతే ప్రభు మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడో ఈ లోకం భయంకరమైంది. ఇట్లాంటి ఐదంతల అనుభవం కలిగిన ఈ లోకంలో మనం ఉంటున్నాం. ఈ లోకంలో ఉంటున్న మనం జాగ్రత్త కలిగి, ఇలాంటి లోకం ఇది, ఈ లోకం శాశ్వతమైనది కాదు. అసలు ఇలాంటి లోకంతో సాతానుడు ఎందుకు శోధిస్తున్నాడంటే పరలోక రాజ్యాన్ని మనం కోల్పోవాలి. ఈ లోకంతో ఎందుకు శోధిస్తున్నాడు? ఏదంతల అనుభవం కలిగిన లోకంతో పరలోక రాజ్యం మనం కోల్పోవాలని. అయితే మనం ఆ పరలోక రాజ్యాన్ని కోల్పోకూడదని మన కొరకే సాతానుడు సాతానుడేమో మనం దేవుని రాజ్యాన్ని కోల్పోవాలని శోధిస్తున్నాడు. యేసు ప్రభువారేమో మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకు? పరలోక రాజ్యం మనం కోల్పోకూడదు, పరలోక రాజ్యంలో ఉండాలి. చూడండి, సాతానుడేమో శోధిస్తున్నాడు పరలోక రాజ్యం కోల్పోవాలని ఈ 500 అనుభవం కలిగిన లోకంతో. యేసు ప్రభువారు పరలోక రాజ్యంలో మనం ఉండాలి, ఈ లోకం శాశ్వతమైనది కాదని, మనం పరలోక రాజ్యంలో చేరాలని మన మార్గాన్ని చెరిపేసుకోకూడదని మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయనకి సాతానుడికి ఉన్న వ్యత్యాసం కనపడుతుందా?
వీడేమో చెడగొట్టాలని, ఆయనేమో కాపాడాలని. ఆయనకి సాతానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇప్పుడు మన జీవితం ఎలా ఉండాలి చెప్పండి, మనం ఎలా ఉండాలండి? ఏదైతే యేసు ప్రభువారు మనం పరలోక రాజ్యాన్ని చేరాలని ఈ లోకం 500 అనుభవం కలిగిన లోకంతో సాతాను శోధిస్తాడు. కాబట్టి తన శోధనలో మనం పడిపోకూడదని మన కొరకే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకు? ఈ యొక్క అనుభవంలో మనం పడిపోయి దేవుని రాజ్యం పరలోక రాజ్యం కోల్పోకూడదని, మనం పరలోక రాజ్యం ఎప్పుడు ఉండాలని మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మన ప్రార్థన, ప్రభా ఈ చీకటితో కూడిన లోకం, దేవా ఈ యొక్క శరీరాశలు కలిగిన లోకం, దేవా న్యాయం ఉండవలసిన స్థానంలో దుర్మార్గతను జరిగించండి, న్యాయం ఉండవలసిన స్థానంలో అన్యాయాన్ని జరిగించి ఈ లోకంలో, పవిత్రంగా ఉండవలసిన మనల్ని అపవిత్రపరిచి ఈ లోకంలో, ప్రభా చెడిపోయినటువంటి ఈ లోకంలో, దేవుని మార్గాన్ని చెరిపివేసుకుని ఈ లోకంలో నేను ఉంటున్నా. నా యొక్క జీవితం ప్రభా చెరిపివేసుకునేటట్టు కాకుండా, నా యొక్క జీవితం దేవా సాతానుడు ఈ లోకంతో ఎంతగానో శోధించిన పరలోక రాజ్యాన్ని నేను కోల్పోయేటట్టు ఉండకోకుండా, సాతాను యొక్క శోధనలు ప్రతిరోజు నేను జయించేవాడికి, ఈ లోకంలో ఎలాంటి అనుభవాలు ఉండి ఈ లోకంతో నన్ను సాతాను శోధించిన, సాతాను యొక్క లోకంలో సాతాను శోధిస్తున్నట్టు ఈ లోకంలో నేను పడిపోకుండా పరలోక రాజ్యం కొరకే నేను, నా కుటుంబం, నాతో పాటు ఉన్న ప్రతి దేవుని బిడ్డ కూడా సిద్ధపడినట్లు ప్రభా సహాయం చేయని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసేవారు ఉండాలి. అట్టి ప్రార్థన మనం చేసుకున్నట్లు ప్రభు మనకి సహాయము, ఈ లోకంలో నుండి కాపాడబట్టం కొరకే ప్రభు మన కొరకే ఎలా ఉపవాస ప్రార్థన చేశాడు, మనం ఈ లోకంలో నుండి కాపాడబడాలండి. అట్లు మనం కూడా ఈ లోకం నుండి కాపాడబట్టం కొరకే, మనమే కదా మనం బంధువులు, కుటుంబీకులు, స్నేహితులు అందరూ కూడా అట్లు కాపాడబట్టం కొరకే ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. కాబట్టి ఈ సమయంలో మనం ప్రకటన జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటనలు వినండి, ప్రకటించబడిన రీతిలో ప్రార్థన చేయండి. మొదట విన్న వాక్య వెలుగులో ప్రార్థన చేయండి. తర్వాత ఏవైతే ప్రకటనలు తెలియపరచబడితాయో వాటి కొరకు ప్రార్థించండి. వాక్యానుసారం కాకుండా ఏదైతే పడితే అది ప్రార్థన చేయదు. అక్కడ ఉపవాస ప్రార్థనలు అంటే ఏదైతే వాక్యం బోధించబడిందో దాని ప్రకారం వాక్యానుసారంగా మనం ప్రార్థించేవారుగా ప్రార్థించాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఇక్కడ అట్లా ప్రార్థిద్దాం. ప్రభు మనల్ని ఏదైతే సాధన శోధిస్తాడో ఆ శోధనలు, ఈ లోకం ద్వారా సాధన శోధిస్తున్న శోధన మనం పడిపోకుండా కాపాడబట్టం కొరకు మొదట మనం ప్రార్థన చేసుకుందాం. తర్వాత ఇంకా ఆ కోణాల్లో ఏదైతే ప్రార్థించబడితే వాటి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మొదట మందిరం కొరకు ప్రార్థించండి. లక్షాధ్యాయ మందిరంలో ఇంకా చాలా అవసరతలు ఉన్నాయి. తర్వాత ముంగోడు కూడా ఒక కిచెన్ రూమ్ ఒకటి కట్టబడాలా, దాని కొరకు ప్రార్థన చేయండి. ప్రభుత్వం అయితే రేపు సాయంత్రం అట్లా ఏదైనా అవసరతలు ఉంటే కూడా కన్స్ట్రక్షన్ అయితే చేయాలి, ఐరన్ కొనాలా, వాటి కొరకు దేవుడు సహాయం చేయడం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా ఈ యొక్క కరెంటు వైర్స్కి, స్విచ్ బోర్డులకి అమౌంట్ కట్టాలి. ఫ్యాన్లకి, లైట్లకి కట్టాం, కొంత అమౌంట్ సమకూర్చబడింది, ఇంకా కొంత అమౌంట్ కావాలా, అది కూడా దేవుడు సమకూర్చులాగున ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా మందిరానికి ఉన్న ప్రతి అక్కర్ల అవసరతలు, కరెంటు కూడా దేవుడు త్వరగా, ఇప్పుడు వాళ్ళ జనరేటర్ మీద మనం జరిగించుకుంటూ వస్తున్నాం, కరెంటు కూడా దేవుడు త్వరగా ఇవ్వటం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఏవేవైతే మందిరానికి అవసరతలు ఉన్నాయో మందిరం యొక్క క్షేమం కొరకు, శ్రద్ధ క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత మరి నర్సాపూర్లో ఎంతోమంది కొత్త ఆత్మలు కూడా దేవుడు నడిపించడం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇప్పటికే చాలా ఆత్మలు నేను చూస్తున్నాను, కొత్త ఆత్మలు వస్తున్నాయి ప్రతి ఆదివారం. ఇంకా అనేకమైన నూతన ఆత్మలు రావడం కొరకు కూడా ప్రార్థన చేయండి. మీరు కూడా అనేకమైన మీ చుట్టుపక్కల ఉండే వారు సువార్త చెప్పి దేవుని సన్నిధికి నడిపించండి. పరలోక రాజ్యం ఈ లోకంలో కూలిపోకుండా పరలోకంలోకి చేరడం కొరకు ప్రయత్నం చేయండి మీ వరకు మీరు. తర్వాత ఇంకా ఆయా హెబ్రోన్ క్షేమం కొరకు, కొరెనీయుల ఆరోగ్యం కొరకు, డేవిడ్ అని కొరకు, పెట్టొచ్చారని ఇంకా ఎంతోమంది హెబ్రోన్లో ఉంటున్నవారు అందరి కొరకు, ట్రైనింగ్లో ఉంటున్నవారు కానీ, సహోదరులు కానీ, వృద్ధాప్యులు ఉండేవారు కానీ, అక్కడ ఉండే అందరి కొరకు కూడా హెబ్రోన్ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. పరిచర్ల కొరకు హెబ్రోన్ నుండి రేపు ప్రభుదినంలో పరిచర్య కొరకు పంపించబడుతున్న ప్రతి దాసుడు కూడా అదే రీతిలో మన దగ్గర కూడా మేము కూడా దేవుని చిత్తం అయితే మేము వాడబట్టడానికి ఇంకా అనేకులు కూడా పరిచర్లు వాడబట్టడం కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభు యొక్క పరిచర్య కొరకు కూడా ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క పరిచర్య మహిమకరంగా జరుగులాగా మన దగ్గర అనేక ప్రాంతాలు ఎక్కడైతే రేపు దైవదాసులు వాక్యం ధ్యానిస్తారో అక్కడ దేవుని యొక్క మహిమతో నింపబడలాగా దైవదాసులు అందరూ కూడా దేవుని మహిమతో నింపబడలాగా ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రెడ్డిపల్లి కానీ, చిన్న చింతగొండ కానీ, ఇంకా మరి దేవుని చిత్తం అయితే ఆయా ప్రాంతాల్లో ఉండే మందిరాలు అదే రీతిలో బ్రాంచెస్ కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు అన్ని విధాలా కూడా దేవుని యొక్క మహిమతో సమాధానంతో కూడిన విధానంతో దేవుని పరిచర్లు ఈ నర్సాపూరు ఇది హెడ్ క్వార్టర్, ఈ హెడ్ క్వార్టర్లో జరుగులాగన దేవుడు అన్ని విధాలా మనకు సహాయం చేయడం కొరకై ప్రార్థన చేయండి. ఇంకా ఎవరెవరు బలహీనంగా ఉంటారో తెలుసు కాబట్టి అందరూ కొరకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయలేము. ఎందుకంటే ఎవరెవరు మందిరంలో బలహీనంగా ఉంటారో తెలుసు. వాళ్ళందరూ బలపరచబట్టడం కొరకు మొదటగా సాతానుడు శోధించి లోకం నుండి మనం అందరూ కూడా కాపాడబట్టడానికి, తర్వాత బలహీనమైన అనారోగ్యంతో ఉన్న వారి కొరకు కూడా మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. మా కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. సహోదరి కొరకు మరి మా ఇద్దరు పాపలు, పెద్ద పాప రెండో పాప సనాతనాలు ఉంటారు అత్తయ్య మామ దగ్గర, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆరోగ్యం కొరకు, సిస్టర్ కొరకు, చిన్న పాప కొరకు కూడా
ప్రార్థన చేయండి. ఇంకా మా తమ్ముడికి తండ్రికి కూడా రక్షణ కొరకు, తండ్రి తమ్ముడికి, బంధుమిత్రులు స్నేహితులకు ఎంతోమంది గర్భఫలాలు లేవు వారందరి కొరకు, మా స్నేహితుల కొరకు కూడా, రక్షణ లేని వారందరూ కూడా, క్లాస్మేట్స్ కానీ అందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ స్థానికంగా వచ్చేవారు ఎవరికి యవనస్తులు కానీ ఎవరికైతే రక్షణ లేదో వారందరూ రక్షించబడిన వారు, విశ్వాసం కలిగిన క్రైస్తవ జీవితంలో దేవుడు వారి కొరకు ఏర్పరచబడిన మార్గంలో చెరిపి వేసుకోకుండా చక్కని మార్గంలో వెళ్ళటం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆరంభించండి, ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా ప్రార్థన చేయండి.